దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. 2010 నుంచి చూస్తే గణాంకాలను చూస్తే జాతీయ స్థాయిలో ఈ వ్యాధి తగ్గుతున్న శాతం 79.26 ఉంటే మన రాష్ట్రంలో 86.26 ఉంది అధ్యక్ష. అంటే చాలా డిక్లైన్ రేట్ మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా హెచ్ఐవి పాజిటివిటీ జనరల్ పాపులేషన్కి 4.13 నుంచి 2010-11లో 2023-24 వచ్చేసరికి అది 0.78% తగ్గింది అధ్యక్ష. అంటే దాదాపు 3.5% తగ్గింది. అదేవిధంగా ఈ ప్రెగ్నెంట్ పాపులేషన్లో 0.46%, అంటే 2447 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు 2010-11లో 0.46% ఉంటే ఇప్పుడు 0.04%కి అది తగ్గింది అధ్యక్ష. అదేవిధంగా అడల్ట్ పాపులేషన్లో 2.45% ఉంటే 98 నాటికి ఇవాళ అది 0.62%కి తగ్గింది అధ్యక్ష. అయితే దీని మీద అవగాహన పెంచడానికి అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. 96 ఎన్జిఓలు, 13 రూరల్ ఎన్జిఓలు, రెడ్ రిబ్బన్ క్లబ్స్, ఇట్లా అనేక సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా కూడా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా టీవీల్లో కానీ లేదా ఈ కోడింగ్స్ ద్వారా కానీ, ఐఈసీ ప్రోగ్రాంల ద్వారా కూడా రైల్వే స్టేషన్లో ప్యానల్స్ పెట్టడం ద్వారా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. అయితే ప్రధానంగా ఇది ఒక స్టిగ్మా లాగా, సామాజిక రుగ్మతగా భావిస్తున్నారు కాబట్టి ప్రజలు ముందుకు రావాల్సిందిగా మేము కోరుతుంటాం ఈ వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు. అయితే దీనికి కౌన్సిలింగ్ కోసం ఒక 236 స్టాండ్ అలోన్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పాం అధ్యక్ష. ఇది కాకుండా సుదూర ప్రాంతాలకు కానీ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కడన్నా వెళ్ళడానికి ఇబ్బంది అయిన ప్రాంతాల్లో వాళ్ళు రావడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించి ఇటీవలే ఒక 2 నెలల క్రితం 10 ఐసీటీసీ మొబైల్ అంబులెన్స్లో కూడా ఏర్పాటు చేయడం అధ్యక్ష. దీని ద్వారా ఆ సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చి పేషెంట్లను గుర్తించడం, పరీక్ష నిర్వహించడం, అదే 95 గుర్తించడం, చికిత్స అందించడం, పూర్తిగా నివారించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. స్టిగ్మా, ఆ సామాజిక రుగ్మత, ఇది తప్పు అనేది బయట తెలిస్తే ఏమన్నా అనుకుంటారేమనే భావంలోంచి అరవింద్ బాబు గారు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఏఆర్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా చికిత్సను ఉచితంగా అందిస్తున్నాం. దానికి సంబంధించిన దానివల్ల వచ్చిన మార్పు ఏంటని గౌరవ సభ్యులు రోషన్ కుమార్ గారు అడగడం జరిగింది. వాటి సంబంధించిన జిల్లాల వారి వివరాలు నేను అందించే ప్రయత్నం చేస్తాను. అయితే చిన్నపిల్లలకి ఏ రకంగా ఆదుకుంటున్నారు తల్లిదండ్రులు చనిపోతే అని మిషన్ వాత్సల్య అనే కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల్ని ప్రభుత్వం కాపాడే దిశగా, వారి భవిష్యత్తు కలిగించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. వీటికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అటువంటి పిల్లలు ఉన్న వాళ్ళని గుర్తించడం జరుగుతుంది అధ్యక్ష. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్య, పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి సంఖ్య అయితే మనం చూస్తే 2,25,129 ఉంది అధ్యక్ష. జిల్లాల వారీగా చెప్పారు, జిల్లాల వారీగా గౌరవ సభ్యులు అడిగితే చదువుతాను. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 2,25,129 ఉంది. ఆ జిల్లాల వారీగా లిస్టు కూడా ఉంది. అది చదవడానికి సమయం లేదు కాబట్టి తర్వాత నేను గౌరవ సభ్యులకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే విధంగా దీనికి ట్రీట్మెంట్ అందించడం కోసం ఒక 7 స్టేట్ రెఫరెన్స్ ల్యాబ్స్ని, 10 వైరల్ లోడ్ ల్యాబ్స్ని కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. తర్వాత టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ బిహేవియరల్ చేంజ్ కమ్యూనికేషన్ కానీ, కండమ్ ప్రమోషన్ కానీ చేస్తున్నాం. ముఖ్యంగా 96 టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ని కూడా ఈ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. వీటిలో భాగంగా ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ని, మేల్ సెక్స్ వర్కర్స్ని, తర్వాత ఈ మైగ్రెంట్ వర్కర్స్ని, ట్రక్ డ్రైవర్స్ని, వీళ్ళని గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్తున్నారు, గౌరవ చౌదరి గారు కూడా, ఈ హైవేల్లో కూడా ఉన్న వాటిని కూడా నియంత్రించాలి. దాని ద్వారా పోలీస్ ద్వారా వాటిని కొద్దిగా నియంత్రించే ప్రయత్నం చేయాలి. వాటిని కూడా పరిశీలనలు తీసుకుంటాం అధ్యక్ష. ఈ రకంగా 47,744 హై రిస్క్ బిహేవియర్ పాపులేషన్ వాళ్ళని గుర్తించడం జరిగింది 1300 జిల్లాల్లో. కాబట్టి ఆ దిశగా కూడా 13 జిల్లాల్లో లింక్ వర్కర్ స్కీమ్ని కూడా దీని ద్వారా చైల్డ్ ఫండ్ ఇండియా ద్వారా కూడా అమలు చేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ యూనిట్ని కూడా నెలకొల్పడం జరిగింది. ఆ డేటాని కలెక్ట్ చేయడము, డేటాని మంత్లీ వారీగా మానిటర్ చేయడం, తర్వాత కేంద్రంలో నాకోకి వాటిని సమర్పించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇది 100% ఈ కేంద్ర ప్రభుత్వం 100% సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అధ్యక్ష. దీని కింద గత
సంవత్సరం యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో గత సంవత్సరమే 127 కోట్లు ఏపీ శాక్స్కి కేంద్రం నుంచి కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాం. అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చి విద్యార్థి దశలోనే వీటి పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ఎయిడ్స్ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నాం. ప్రధానంగా రెడ్ రిబ్బన్ క్లబ్స్ని కూడా ఈ విషయాల్లో వాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏఆర్టీ టీబీ విషయానికి వచ్చేసరికి టీబీ నియంత్రణలో ఉంది అధ్యక్ష. టీబీ అయితే ఒక విజయనగరం జిల్లా తప్పిస్తే మిగతా రాష్ట్రంలో నియంత్రణ ఉంది. ఒక విజయనగరం జిల్లా మాత్రమే ఈ ప్రివలెన్స్ రేటు జాతీయ రేటు కన్నా సగటు కన్నా కాస్త ఎక్కువ ఉంది. వాటిని టీబీని కూడా దీంతో అనుసంధానం చేసి నియంత్రించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల సమస్యలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి పూసపాటి అనితా విజయలక్ష్మి గారు, శ్రీమతి నెలవల విజయశ్రీ గారు మరియు గొండు శంకర్రావు గారు 74వ నియమం కింద నోటీసు నెంబర్ 24 ఇచ్చిన వివరాన్ని అధ్యక్ష. న్యూఢిల్లీలోని జాతీయ పరీక్షల మండలి నిర్వహించిన ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తీర్ణులైన విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లను జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 2023 మే నెలలో మరియు 2023 నవంబర్ నెలలో ఇంటర్న్షిప్ పోస్టింగ్లలో కేటాయించడమైంది అధ్యక్ష. ఎఫ్ఎంజీలు వారి ఇంటర్న్షిప్ కాలంలో ఎన్ఎంసీ జారీ చేసిన భవిష్యత్ మార్గదర్శకాలు ఏవేని ఉంటే వాటికి కట్టుబడి ఉంటామని వారి కౌన్సిలింగ్ సమయంలో కార్యబాధ్యత వహించే లేఖను అండర్టేకింగ్ని సమర్పించారు అధ్యక్ష. విదేశాల్లో ఉంటూ ఆఫ్లైన్ విధానంలో మొత్తం కోర్సుని పూర్తి చేసిన ఎఫ్ఎంజీలకు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేయడం అవుతున్నది. 22/11/23 మరియు 7/12/23 తేదీల్లో జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వారి ఆఖరి సంవత్సరం ఆన్లైన్లో చదివిన ఎఫ్ఎంజీలు 2 సంవత్సరాల ఇంటర్న్షిప్, 1 సంవత్సరం క్లినికల్ క్లర్క్షిప్ మరియు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. మరియు చివరి నుండి 2 సంవత్సరాలు ఆన్లైన్లో చదివిన వారు 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి. వాటిలో 2 సంవత్సరాలు క్లినికల్ క్లర్క్షిప్, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి అధ్యక్ష. కోవిడ్-19 మహమ్మారి తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వచ్చిన వారి ఎంబీబీఎస్ కోర్సులలో కొంత భాగాన్ని ఆన్లైన్లో చదివిన కొంతమంది ఎఫ్ఎంజీలు ఆయా విశ్వవిద్యాలయాలు జారీ చేసిన పరిహార ధృవపత్రాలు ప్రకారం 1 సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ను అభ్యర్థించారు. ఎఫ్ఎంజీలు సమర్పించిన పరిహార లేఖలను కాంపెన్సేటరీ సర్టిఫికేట్స్ని పరిశీలించిన తర్వాత పరిహార లేఖల్లో ఆన్లైన్ అధ్యయన పరిహార కాలాన్ని పేర్కొనలేదు. అందువల్ల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వారి దరఖాస్తులను ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిగణలోకి తీసుకోలేదు. అదేవిధంగా ఆన్లైన్ అధ్యయనం కారణంగా క్లినికల్ శిక్షణలో నష్టపోయిన దానిని పూర్తి చేయడానికి మరొక సంవత్సరం పాటు వారికి ఇంటర్న్షిప్ కొనసాగించాలని వారిని ఆదేశించడమైంది. కానీ వారు ఏపీఎంసీ ఆదేశాలను నిరాకరించారు. కొంతమంది ఎఫ్ఎంజీలు వారు చదివిన విశ్వవిద్యాలయం నుండి పొందిన పరిహార లేఖలను అంగీకరించమని కోరుతూ 5/9/24 తేదీన ఎన్ఎంసీకి విజ్ఞాపన సమర్పించాడు. ఆన్లైన్ చదువుల కోసం తగిన పరిహారాన్ని ధృవీకరించడానికి అవసరమైన వివరాలను లేఖల్లో పేర్కొనలేదని, అందువల్ల శాశ్వత రిజిస్ట్రేషన్ను జారీ చేయాలని వారి అభ్యర్థనను పరిగణించలేమని మరియు 2 సంవత్సరాల ఇంటర్న్షిప్ చేయాలని ఏపీఎంసీ జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించమని జాతీయ వైద్య కమిషన్ స్పష్టం చేసింది. ఆన్లైన్ అధ్యయనం కోసం తగినంత పరిహారం చెల్లించని కొంతమంది ఎఫ్ఎంజీలు శాశ్వత రిజిస్ట్రేషన్ జారీ చేయడం కోసం ఏపీఎంసీని ఆదేశించాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు 3/3/25 తేదీన చేపట్టి 10 రోజుల తర్వాతకి పోస్ట్ చేసింది. శాశ్వత రిజిస్ట్రేషన్లు మంజూరు చేసే ముందు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సంబంధిత భారతీయ రాయబార కార్యాలయాల ద్వారా విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు డిగ్రీలను ధృవీకరించాలని ఆదేశిస్తూ 19/11/2024 తేదీన జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం సంబంధిత భారతీయ రాయబార కార్యాలయాల నుండి నిర్ధారణ అందిన తర్వాత ఎప్పటికప్పుడు జారీ చేసిన ఎన్ఎంసీ మార్గదర్శకాలను పాటించిన అర్హులైన ఎఫ్ఎంజీలకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్లను జారీ చేస్తున్నది. ఎప్పటికప్పుడు జారీ చేసిన ఎన్ఎంసీ మార్గదర్శకాలను సవరించడానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్కు ఎటువంటి స్వతంత్ర అధికారం లేదు. ఎఫ్ఎంజీలు లేవనెత్తిన సమస్యలకు సంబంధించి అవసరమైన సూచనల కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నిరంతరం ఎన్ఎంసీతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తున్నది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.